ఇక్కడ మీకు కనబడుతుందా ఇది? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరైనా కంప్లైంట్ చేయదలుచుకుంటే ఇగో దీని మీద కంప్లైంట్ చేయండి. ఒకసారి దీన్ని జూమ్ చేసి చూపెట్టాలకు చూడండి. ప్రాజెక్టులను కాంగ్రెస్ సర్కార్ కేఆర్ ఎంబీసీకి అప్పగించడంపై గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సాగునీటి నిర్వహణ చేతకాకే ప్రాజెక్టులను సర్కార్ కృష్ణా బోర్డుకు అప్పగించిందని మండిపడ్డారు. శనివారం జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుపై రైతులతో కలిసి ధర్నా చేపట్టారు. కృష్ణా జలాల కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని కూడా పిలుపునిచ్చారు. ఏంటి ఎమ్మెల్యేకి ఏమైనా పని లేదా? నియోజకవర్గంలో పనిచేయడానికి లేదా? ఆ నియోజకవర్గ బిడ్డలకు సంబంధించి పోరాటం చేస్తున్నాడు ఆయన. నా మీద కంప్లైంట్లు చేసే వాళ్ళందరూ ఇప్పుడు ఈయనతోని పోయి కంప్లైంట్ చేయండి. మీకు అర్థమైతలేదు ఎందుకు కొట్టుకొని వస్తున్నారో నాకు అర్థమైతలేదు. అనవసరంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కార్యకర్తలైనా, కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ అయినా మీరు అనవసరంగా ఈ పార్టీల కోసం కాదు, తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం పనిచేయమని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చూడండి ఏం జరుగుతుందో మీకు తెలియదు కదా. ఇక చూడండి, సాగరిక ఎడారే ప్రాజెక్టుల అప్పగింతతో తెలంగాణ ప్రజల జల హక్కులకు తీవ్ర విఘాతం. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి దిగువకు నీళ్లు రావడం ఇక గగనమే. ఏపీకి వంతపాడే కేఆర్ఎంపీ ప్రోటోకాల్, ట్రిబ్యునల్కు విరుద్ధంగా నిబంధనలు. ఏం జరుగుతున్నది? ఏపీకి వత్తపాడే కేఆర్ఎంబీసీ ప్రోటోకాల్, ట్రిబ్యునల్కు విరుద్ధంగా రూల్ కర్ఫ్యూ, తెలంగాణకు శాపంగా నిబంధనలు. ఏం జరిగింది? మన నీళ్లకు మనకు ఉంటుందని సంబరపడ్డాం, మన కరెంటు మనకే వస్తుందని సంబరపడ్డాం, సంతోషపడ్డాం. కానీ కష్టపడి తెచ్చుకున్న నీళ్లు కృష్ణార్పణం విద్యుత్ ఉత్పత్తికి విఘాతంతో అంధకారంలోకి తెలంగాణ ఆత్మగౌరవం ఢిల్లీకి తాకట్టు పెడుతుంది కాంగ్రెస్ సర్కారు. మోసాంది ఇదే తొలిమెట్టి. ఏం జరగబోతున్నాయి? విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోతుంది, జలాలు మళ్ళీపోతాయి, ఆయకట్టు ఎండిపోతుంది, అన్నపూర్ణ తెలంగాణ ఆకలేస్తుంది. ఏపీకి నీళ్లు, మహారాష్ట్రకు వేడుకోలు. ఇప్పటికే సాగర్ నుంచి ఏపీకి అదనంగా 5 టీఎంసీలు, తాజాగా మరో 2 టీఎంసీల నీటికి అనుమతి. అటు కోయినా కోసం సర్కార్ సంప్రదింపులు. ఇప్పుడు అర్థమైందా?